దేవుడు ఆయన ప్రజలను వేరు చేసి పెట్టాడు. సమస్త దేశం నుండి, ప్రజల నుండి దేవుడు వేరు చేశాడు. వేరు చేశాడు అంటే అర్థం ఏంటంటే, వారు లోక మాలిన్యమును అంటకుండా బ్రతకడానికి దేవుడు వారిని వేరు చేశాడు. సమస్య ఎక్కడ ఉంది అంటే, దేవుడు వారిని వేరు చేస్తే వారు కలిసిపోయి జీవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలులకు దేవుడు చక్కటి సంపన్నమైన దేశాన్ని, ప్రాంతాన్ని, భూమిని దేవుడు వారికి ఇస్తే ఇశ్రాయేలులు దాన్ని తీసుకుని ఏం చేశారు అంటే, వారు విగ్రహారాధనతో కూడిన, వ్యభిచారంతో కూడిన పాపమును వారు చేసి ఉన్నారు. అదే ఈరోజు మన అంశము. దేవుడు మనల్ని వేరుగా, లోకానికి వేరుగా దేవుడు మనల్ని చేస్తే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. దేవుడు నన్ను వేరు చేశాడు లోకం నుండి, లోక బంధుత్వము, లోక స్నేహం నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు. ఆది కాండంలో కూడా మనం చూసినప్పుడు దేవుడు తన ఇంటి నుండి, తండ్రి ఇంటి నుండి, బంధువుల ఇంటి నుండి దేవుడు మనల్ని బయటికి పిలిచాడు. ఈ హోషేయ గ్రంథంలో మనం చూడబోయే 7వ అధ్యాయంలో ఏ విషయాలు చూడబోతున్నామంటే, దేవుడు మనల్ని వేరుగా పిలిచాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి, మనం గమనించాలి, నేర్చుకోవాలి. కలిసిపోయే జీవితాన్ని మనం జీవించకూడదనే విషయాన్ని హోషేయ గ్రంథము 7వ అధ్యాయము మనకి బోధిస్తూ, నేర్పిస్తూ ఉంది. ఒకసారి మనమందరం కూడా ఈ అధ్యాయంలోనికి ఓపెన్ చేసుకుని మనము చూద్దాం. ఓకే, 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవుడు మనల్ని ఏం చేశాడంటే, మనల్ని దీవించి వేరు చేశాడు లోకం నుండి. లోక అలవాట్లు, లోక బంధుత్వము, లోక విధానము, వీటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు. 7వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయదలచగా ఎఫ్రాయిము దోషమును, షోమ్రోను చెడుతనమును బయలుపడబడుచున్నది. జనులు మోసము, అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రియు లోపలికి చొరబడదురు, బందిపోటు దొంగలై బయట దోచుకొందురు. ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు వారిని స్వస్థపరచాలనుకున్నాడు. వారు నివసిస్తున్న భూమిని రెండింటిని కూడా దేవుడు స్వస్థపరచాలనుకున్నాడు. దేవుడు మనల్ని వేరు చేశాడు. అందుకనే ప్రభువు నమ్ముకున్న బిడ్డలకి ఒకప్పుడు లోకానుసారమైన స్నేహితులు ఇప్పుడు వారికి ఉండరు. లోకానుసారమైన స్నేహితులు ఏం చేస్తారు అంటే, రక్షణ పొందక మునుపు ఏ పనులైతే చేశామో, ఎక్కడికైతే తిరిగామో, మరలా అక్కడికే వారు తిప్పుతారు. వారికి ఇంకో చోటు తెలియదు కనుక. సో ఇప్పుడు రక్షణ పొందిన వారము, ప్రభునందు ఉన్న వారము, దేవుడు మిమ్మల్ని వేరు చేశాడు. మరలా వారిలో, లోకంలో కలిసిపోవడానికి కాదు. దేవుడు మనల్ని దూరం చేశాడు, వేరు చేశాడు. అయితే లోకంలో ఉన్నవారికి ఈ విషయం తెలియదు. వారేమనుకుంటారు అంటే, లోకంలో ఉన్నవారు మరి ఇదే కదా లోకము, ఇదే కదా జీవితం అని అనుకుంటారు. అయితే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని వేరు చేశాడు. ఆయన పరిశుద్ధ బలలో వేసేటట్టు మనల్ని చేశాడు. మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. నేను లోకానికి వేరుగా ఉన్నానా, నా మాటలు అని అంటున్నాడు. నేను మిమ్మల్ని స్వస్థపరచగా అంటే, ఏ స్వస్థపరచగా? మన పాత లేకపోతే పాపంతో నిండిన హృదయంతో దేవుడు మనల్ని వేరు చేశాడు. చూడండి, సంఘానికే ఈ యొక్క ప్రభు వల్ల, వచ్చిన వాళ్ళందరికీ కాదు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టమంటే పెడతాం, వచ్చిన వాళ్ళందరికీ పలహారం ఉంటుంది, వచ్చిన వాళ్ళందరికీ. అయితే ఈ యొక్క బల్ల ఎవరికి అంటే, కేవలము రక్షణ పొందిన వారికి మాత్రమే ఈ ప్రభు బలలో చేయవలసిన అధికారము ప్రభు ఇచ్చాడు. ఎందుకు అందరికీ ఇవ్వలేదు? లోకంలో ఉన్నవారికి ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇది కేవలము రక్షణ పొందిన వారికి, విశ్వాసాలకి, మీకు మాత్రమే, మనకి మాత్రమే దేవుడు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని దూరం చేశాడు, వేరు చేశాడు.
ఇక మీదట లోకస్తులకి ఉన్న కోరికలు మనం కలిగి ఉండకూడదు. వారికి నిరీక్షణ ఏంటంటే ఈ భూమి మీదకే వాళ్ళ నిరీక్షణ. వాళ్ళకి నిరీక్షణ ఎంతవరకు అంటే కేవలము ఈ భూమి మీద వరకే. ఇక్కడ ఎంతకాలం బ్రతుకుతామో అక్కడ వరకే నిరీక్షణ. దేవుడు కూడా వారికి మొత్తం అన్నీ కూడా ఈ లోకంలోనే ఇక్కడే మొత్తం వారికి దయచేసేస్తున్నాడు. అర్థమవుతుందండి? అయితే మనకి ఇక్కడ ఈ నిరీక్షణ కాదు. మనకి దేవుడు ప్రభు ఏం చెప్పారు అంటే, నేను వెళుతున్న మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ప్రభు చెప్పాడు. మరి మరణించి తిరిగి లేచి తర్వాత మనతో మాట్లాడింది కేవలము ఈ భూ ప్రపంచం మీద ఆయన ఒక్కరే కదా. అందుకని ఆయనకి అధికారం ఉంది. మరణము తర్వాత మరి మాట్లాడగలిగిన అధికారం ఆయన ఒక్కడికే ఉంది కనుక ఆయన మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీరే లోకం నుంచి వేరు చేయబడిన వారు. ఎవరండి? ఇంకా పాత ఫ్రెండ్స్ని పట్టుకొని వెళ్ళాడకూడదు మనం ఇక్కడ. లేదా ఆన్లైన్ నీవు మార్చేసేయాలి. స్నేహితులు వారి యొక్క మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను స్వస్థపరిచాను. నేను అంటే నీ పాత జీవితం నుంచి. ఒకప్పుడు పాత జీవితం ఏంటి? నచ్చినట్టు తిరిగాము, ఏమండి, ఎక్కడ పడితే అంటే అక్కడికి వెళ్ళాము, ఏది పడితే అది మాట్లాడాము, ఎలా పడితే అలా జీవించాము మనం రక్షణ పొందక మనుపు. అయితే దేవుడు మనం వేరు చేశాడు. ఆయన బలని మనకి ముద్రలా వేసాడు, ఒక ప్రింట్. ఇప్పుడు భారతీయులకి ఏముంటుంది? పాస్పోర్ట్ ఉంటుంది, లేకపోతే ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు ఏం తెలియజేస్తుంది? మనము భారతీయులమని తెలియజేస్తుంది. ప్రతి దేశానికి ఒక పాస్పోర్ట్ ఉంటుంది. ఆ పాస్పోర్ట్ ఏం తెలియజేస్తుంది అంటే, ఇదిగో నువ్వు పలానా దేశానికి చెందినవాడవని. రెండు పాస్పోర్ట్లు ఉండడానికి వీలు పడదు. ఏమండి, నువ్వు భారతదేశానికి చెందినవాడై ఉండి మరలా అమెరికా దేశానికి చెందినవాడై ఉండడానికి అవకాశం లేదు. నువ్వు ఏ దేశానికి చెందినవాడవో ఆ దేశమిక పాస్పోర్టే మన దగ్గర ఉంటుంది. ఇంకో పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసేస్తారు. ఏం చేస్తారు? ఇంకో పాస్పోర్ట్ ఏం చేస్తారండి? క్యాన్సిల్ చేసేస్తారు. అలాగే మనము ఎవరికి చెందినవారు అంటే, దేవునికి ఆయన మనల్ని పరిశుద్ధపరిచి వేరు చేశాడు కనుక ఎవరికి చెందినవారు మనము? మరలా దేవునికి చెందిన వారము, మరలా లోకానికి చెందిన వారముగా మనం బ్రతకూడదు. అర్థమవుతుందండి? దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరు చేసేసాడు. ఏం చేశాడు? వేరు చేశాడు. మన అలవాట్లు, మన స్నేహాలు, మన విధానాలు, మన మాట తీరు, ఇవన్నిటిని కూడా దేవుడు వేరు చేశాడు. ఇంకా వచ్చినాడు మీకు చూపిస్తాను చూడండి. దేవుడు ఇంకేం మనకి మాట్లాడుతున్నాడో 8వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు అంటే 12 గోత్ర జనాభా. యాకోబుకి 12 మంది పిల్లలండి. అంటే అబ్రహాం మనవడు యాకోబుకి 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలు మరి దేవుడు వారికి చక్కటి భూమిని ఇచ్చాడు, చక్కటి సంపదనిచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు, అన్నిటిని దేవుడు ఇచ్చాడు. ఓకేనండి? ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 8వ వచనం చదువుతారు ఎవరైనా? ఎఫ్రాయిము అన్య జనులతో కలిసిపోయెను. దేవుడు ఎలా బాధపడుతున్నాడు చూడండి. దేవుడు ఏం అంటున్న మాట ఏంటంటే, 8వ వచనంలో ఎఫ్రాయిము ఏం చేసిందంటే అన్ని జనులతో కలిసిపోయెను. అంటే దేవుడు ఎందుకు అన్నాడు మాట? ఇశ్రాయేలును దేవుడు వేరు చేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, నిన్ను దేవుడు వేరు చేశాడు, మిమ్మల్ని దేవుడు వేరు చేశాడు. అన్ని జనుల్లో ఏం కలిసిపోతాం? అన్ని జనులు మాటలకు ఉంటాయి, సరసోక్తపు మాటలు ఉంటాయి. వాళ్ళు వేసే జోకులకి నువ్వు కూడా అక్కెచ్చని మనం నవ్వుకోకూడదు. అలాగా ఇది దేవుడు ఇష్టపడడు. ఇది దేవుడు ఇష్టపడడు. అది మంచిది కాదు. పక్కోళ్ళ మీద అయితే మాత్రం నవ్వు చేస్తుంది. అదే నీ మీద జోకేసారని ఎలా ఉంటుంది? అప్పుడు నవ్వుతుందా? అప్పుడు నవ్వుతుందండి, కాలిపోతూ ఉంటుంది. పక్కోళ్ళ మీద జోకేస్తే మాత్రం హాహా ఎంత వచ్చేస్తుందో. అదే తిరిగి మన మీద పడ్డదనుకో, మరి పక్కోడు కూడా బాధ ఉంటుందా? ఉండదండి. అన్ని జనుల్లో కలిసిపోవడం అంటే వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందంటే, చూడండి, నేను జనరల్గా మనం ఈ పనులు చేసుకుంటూ ఉంటారు, బిల్డింగ్ పనులు చేస్తూ ఉంటారు. మాట ముందో బూతు, మధ్యలో బూతు, చివరో బూతు. కొలసీలకు రాసిన పత్రికలో బైబిల్ ఏం చెప్తుందంటే, మీ నోట వెంబట ఏం రాకూడదు? బూతు మాటలు ఎన్నడూ కూడా రాకూడదు, సరసోక్తులు రాకూడదు. అన్యులు కూర్చుంటే ఏం మాట్లాడతారు? అన్యులు కూర్చుంటే ఏం మాట్లాడతారు? సరసోక్తులు మాట్లాడతారు, వెటకారపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ నోటికి ఏదో. అయితే దేవుడు దాన్ని మెచ్చట్లా. ఇంకో మాటలు చెప్పడం దేవుడు మెచ్చడం కాదు, అదే మాటలు నీ మీద వేసినా నీకు కూడా మెచ్చం, నీకు కూడా కోపం వచ్చేస్తుంది. అదే నన్ను అంట మాట అంటావా? పక్కోడి మీద వేయగా నా మీద మాత్రం వేయకు. ఏంటంట? పక్కోడి మీద వేయగానే నా మీద మాత్రం అలా గుర్తుంది. ఆ పక్కోడు నువ్వు కాదా?
దయచేసి గమనించండి. ఈరోజు దేవుడు మనల్ని వేరు చేశాడు. ఎక్కడి నుంచి వేరు చేశాడు? లోకపు మాటల నుంచి వేరు చేశాడు. ఎవరైనా అంటే మాటలు మాట్లాడుతాను అనుకోండి, సరసోక్తులు, లేకపోతే వెటకారపు మాటలు, బూతులు మాట్లాడుతాను, నువ్వు అక్కడ ఏం చేయాలంటే నువ్వు అక్కడి నుంచి దూరం జరగాలి. ఏం చేయాలి? మిమ్మల్ని మీరు పక్కన ఉన్నారు, మీరు ఎవరో ఆ మాటలు మాట్లాడుతుంటే అంటారా? అరే పలానా బ్రదర్ ఉన్నాడు, పలానా సిస్టర్ ఉంది, మీరు ఎవరో బూతులు ఆడకండి అంటారా? ఇంకా లోకంలో మన ఊర్లో వాళ్ళకి కొంచెం భయం ఉంది. ఏంటంటే పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు మాట్లాడకండి. మొన్న ఎక్కడ సమాధి దగ్గరికి వెళ్తే అలో మాడేసుకుంటారు అందరూ. అనిలు ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు. ఓ మాడేసుకుంటున్నారు, సరే ఓ నవ్వేసుకుని ఓ మాడేసుకుని. ఎక్కడ దేవుడు సమాధి దగ్గరికి వెళ్తుంటే ఏమండి ఓ నవ్వేసుకుని ఓ మాడేసుకుంటుంటే అందులో ఏయ్ పాస్టర్ గారు ఎవరు మాడకండి. సరే వాళ్ళకి అట్లీస్ట్ ఆ భయం ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఉండగా కూడా అలా మాట అన్నారా? చెప్పాలా? మీరుండగా మాట అన్నారా? ఎప్పుడైతే మీరు లోకం నుంచి మీరు వేరవుతారో ఆ సాక్ష్యం మీరు సంపాదించాలి. ఆ సాక్ష్యం మీరు, అందుకని బైబిల్ చెప్తుంది మీరు లోకానికి ఏమై ఉండాలి? వేరై ఉండాలి. ఇక మీరు కూడా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు జోకులు వేస్తుంటే మీరు కూడా కిచ్చకిచ్చ నవ్వేసుకొని ఆహా భలే అన్నాడు, భలే చేశాడు, ఆహా భలే చేశాడు, భలే అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని లోకానికి వేరుగా చేస్తే, దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే విశ్వాసులను మనము లోక తీరులో మాట్లాడకూడదు. మీకు అర్థమవుతుందా? చాలాసార్లు విశ్వాసాలకు మనం ఏ తీరులో మాట్లాడేస్తామంటే అందరూ మాట్లాడతారంటే మనం కూడా మాట్లాడతాం. నో, చచ్చిన చేప ప్రవాహానికి ఎదురేదలేదు. ప్రవాహము చాలా స్పీడ్గా వస్తుంది. బ్రతుకున్న చేప ఏం చేస్తుందంటే ప్రవాహానికి ఎదురెత్తుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే నీవు వాక్యపు వెలుగు ద్వారా మాట్లాడాలి. లోకముది మోసకరమైంది, పాపంతో కూడింది అది. అందుకని దేవుని వాక్యం వింటున్న మీరు మీ మాటలు ఎలా ఉండాలంటే వాక్యపరంగా ఉండాలి. ఆలోచన కూడా అలాగే ఉండాలి. ఒక విషయం గురించి మీరు మాట్లాడాలంటే దేని బట్టి మాట్లాడతారు? మీ సొంత హృదయ ఆలోచన బట్టి మాట్లాడకూడదు. దేని బట్టి మాట్లాడాలంటే దేవుని వాక్యానుసారముగా మీరు మాట్లాడాలి. అమ్మ అర్థమవుతుందా? అందుకని బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? లోకాన్ని నుంచి వేరు చేశాడు. మీరు కలిసిపోతుంటే ఆయన బాధపడుతున్నాడు. ఎప్పుడు బాధపడుతున్నాడు ఆయన? లోకంతో. సో అంచేత మీరు లోకానికి ఏమి వేరే ఉన్నాడు. ఫస్ట్ ఏ విషయంలో వేరే ఉండాలంటే మీ మాటల విషయంలో వేరే ఉండాలి. ఏ విషయంలో వేరే ఉండాలి? మీ మాటల విషయంలో వేరే ఉండాలి. బైబిల్ అనేక సార్లు చెప్తుంది ఈ మాటలను జాగ్రత్తగా చూసుకో, మాటలను జాగ్రత్తగా చూసుకొని బైబిల్ అనేక సార్లు చెప్తూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ మాటలు ఎలా వస్తున్నాయి? మీ హృదయం నుంచి వస్తుందా? లోకపు తీరు నుంచి వస్తుందా? లేదా వాక్యానుసారంగా మీ మాటలు వస్తున్నాయా? ఆయన సాక్ష్యం చెబుతూ ఆయన ఏమన్నారంటే, ఉపమానంగా మీకు ఇస్తున్నాను, ఓకేనా? బాగా ఆలోచించండి. ఆయన ఏమన్నాడంటే, నేను కష్టపడి ఎన్నో మత గ్రంథాలు వెతికి చివరికి యేసు ప్రభుని కనుగొన్నాను అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? అనేక మత గ్రంథాలు వెతికి అని చివరికి ఎవరు కనుగొన్నాడంట? యేసు ప్రభుని ఆయన కనుగొన్నాడంట. వాస్తవానికి దేవుడు మనల్ని కనుగొన్నాడు, మనం ఆయన కనుక్కోవడం కాదు. దాక్కుంది ఎవరు? ఆదాము అవ్వ చెట్టు వెనకాల దాక్కున్నారు. ఆయన దాక్కుని ఉండలా. దాక్కుంది ఎవరు? పాపం చేసి మనుషుడు దాక్కున్నాడు, ఆదాము దాక్కున్నాడు. అసలు వెతుకుతుంది ఎవరు? బైబిల్లో ఒక వచనం ఉంది, నశించిన దానిని వెతకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వెతుకుతుంది ఎవరు? దేవుడు వెతుకుతున్నాడు. ఈయనే ఉన్నానంటే నేను అన్ని వెతికి చివరికి ఈయన కనుగొన్నాను. వాస్తవానికి అప్పుడు నేనేం చెప్పానంటే, అయ్యా బ్రదరు, నువ్వు ఆయన కనుక్కోవడం కాదు, ఆయనే నేను కనుగొన్నాడు. ఇదిగో వచనం, దేవుని వెతుకువాడు ఒకడును లేడు. సో ఇప్పుడు ఏమైంది? మన తీరు వాక్యం తెలియలేదు అనుకోండి, మనం ఏమంటామంటే కరెక్టే, బా నిజంగా ఎంత అన్ని గ్రంథాలు వెతికి చివరికి ఎవరు కనుగొన్నాడు? యేసు ప్రభు వారిని కనుగొన్నాడు అని అంటాం. ఏం తెలియపోతే ఇప్పుడు మన తీరు ఎలా ఉండాలి? ఇప్పుడు మీరే అక్కడ ఉన్నారనుకోండి, మీరు ఏమంటారు? అబ్బాబా భలే తెలుసుకున్నారు దేవుణ్ణి అని చప్పట్లు కొడతారా? చెప్పాలి. ఏమంటారు మీరు? అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన వాళ్ళము, మారు మనసు పొంది ప్రభు బల్ల పాల్గొన్న మందిరానికి వస్తాం మనం అందరం కూడా మన మాట తీరు ఎలాగ ఉండాలి అంటే, మన లోకాన్ని ఎలా చూడాలి అంటే వాక్యము కలద్దాల్లోని చూడాలి. ఇప్పుడు పచ్చ కలద్దాలు పెడితే ఎలా కనబడతాయి? ఎలా కనబడతాయండి? ఇప్పుడు నల్ల కలద్దాలు ఎండ గట్టి కొట్టేస్తుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బండి మీద ఏం పెడుతున్నారు? నల్ల కలద్దాలు ఎందుకు పెడుతున్నారు? ఆ ఎండ డైరెక్ట్గా తగిలేకుండా ఈ కలద్దాలో నుంచి కొంచెం నీడగా ఉంటుంది. నీడేం లేదు బయట నీడేం ఉండదు, సెగలు కక్కేస్తుంది ఇలాగా. ఏమండి, నేను ఉపమానంగా మీకు చెబుతున్నాను నేను. అందుకనే మీరు ఇంటి దగ్గర కానీ ఎక్కడ కానీ మీరు లోకాన్ని చూడాల్సిన కలద్దాలు ఏంటంటే వాక్యపు కలద్దాలు పెట్టుకోవాలి. ఏ కలద్దాలు పెట్టుకోవాలి? అది విషయం.
అర్థమైందండి? లేకపోతే ఎలా మాట్లాడతారు మీరు? మీ హృదయంలో నుంచే మాట్లాడతారు మీరు. దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరు చేశాడు. కనుక మీరు వాక్యానుసారమైన మాటలు మన నోట్ల నుంచి రావాలి. మరలా లోకానుసారంగా మనం మాట్లాడకూడదు. మీకు అర్థమైందండి? లోకము చాలా బలవంతం చేస్తుంది. లోకం ఏం చేస్తుంది? చాలా బలవంతం చేస్తుంది. లోకపు తీరులో నువ్వు ఉండాలని, లోకపు తీరులోకి నువ్వు రావాలని సాతానుడు చాలా లాగుతాడు. ఇలాగా మనం ఏం చేయాలని చెప్పాలి? వేరై ఉండాలి. ఎలా ఉండాలి? సో ఈ మాట జ్ఞాపకం చేసుకుని ఎందో వచ్చిన మళ్ళీ చదువుతాం ఒకసారి. ఎవరన్నా బిగ్గర చదువుతారని ఎందో వచ్చినాన్ని. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. చూసారండి? అలా కలిసిపోతే ఏమవుతుందో చూడండి. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమ్మ వంటి వాడాయను. ఏమయ్యాడంట? ఎవరు త్రిప్పని. ఇప్పుడు మీరు దోశ వేసారండి, దెబ్బరొట్టు వేసారు. దెబ్బరొట్టు వేసాక ఫస్ట్ కింద మాడుతూ ఉంటుంది. కింద ఏమవుద్ది? ఇప్పుడు అలాగే అట్టును వదిలేశారనుకోండి తిప్పకుండా, ఆ దెబ్బరొట్టుని కానీ దోశని కానీ మీరు హోటల్కి వెళ్ళారు, ఆడు తిప్పకుండా ఏం చేశారంటే ఒకవైపు ఫుల్గా మాడిపోయింది, ఒకవైపు ఏమో పిండి పిండిగా ఉంది. అది తీసుకొచ్చి మీ ముందెట్టాడు అనుకోండి, ఎలా ఏమంటారు మీరు? నేను ఎక్కడో రాజమండ్రిలో మొన్న హోటల్లో తింటుంటే మాడిపోయింది దోశ. పాపం బాగాను మాడిపోయేసారు. కాడు అలా చూసి, ఎరా నీకు ఎలా కనపడతాను నేను? మాడిపోయిన దోశ ఎత్తాక నా మొహం మీద కొడతా తీసుకొచ్చాను, తీసే అర్జెంట్కి నుంచి. రెండు పక్కల మాడిపోయిన దోశ తినడం కష్టమైతే ఒకవైపు మొత్తం మాడిపోయి ఇంకోవైపు పిండి పిండిగా ఉంటే మీలో ఎంతమంది తింటారండి? ఎవరు తినగలరండి? ఇక్కడ 8వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఎప్పుడైతే మన లోకానికి వేరై ఉన్నామో ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అలాంటి దోశ పనికి రాకుండా పోతుంది. ఏం చేస్తారు? పాడేస్తారు. బాగా మాడిపోతే దోశ ఏం చేస్తారమ్మా? బాగా మాడిపోతే ఏం చేస్తారు? రేగ్గా అయిపోయింది రేకులాగా దాన్ని ఏం చేస్తారు? పడేస్తారు. ఎఫ్రాయిం చూడండి, ఎప్పుడైతే మనం మన మాట తీరు ద్వారా లోకానికి వేరై ఉన్నామో దేవుని దృష్టిలో మనం ఎలాంటి వారు అంటే, ఇక్కడ ఏమన్నాడంటే వేరుగా లేని వారు ఎలాంటి వారు అంటే ఎవడునో త్రెప్పని అప్పం వంటి వాడు. చూసారని అర్థమైందండి? దేవుడు మనల్ని ఏం చేయడండి? వేరు చేయాలి. ఇప్పుడు 16వ వచనం చూడండి ఒకసారి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వాని యొద్దకు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2వ పాయింట్ ఏంటంటే మొదటి మార్పు ఎందులో రావాలి? మనకి మాటలలో రావాలి. సో మన మాటలు ఎలా ఉండాలి? లోకానుసారంగా ఉండాలా? మన హృదయంలో నుంచి ఆ మాటలు రావాలా? ఆ మాటలు ఎలా ఉండాలి? బైబిల్ వాక్యానుసారముగా మనం మాట్లాడాలి. దయచేసి ఈరోజు దేవుడు మరలా మీతోనే మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా. దయచేసి గమనించండి. ఈ వాక్యం ఎవరి కోసము? వ్యక్తిగతంగా మీ హృదయాన్ని టచ్ అవడానికే. ఉదయం ఒక ఆయన పెద్ద ఆయన ఉదయం 5:30కు నేను లేచి ప్రార్థన చేసుకుని ఉంటే ఒక వీడియో నేను కూడా మీకు కావాలంటే పంపిస్తాను. ఆయన చక్కటి మాటలు చెప్పాడు. ఆయన ఏమన్నాడు అంటే, ఇంగ్లీష్ ఆయన, వాక్యం చెప్పడం అంటే ఏదో ప్రజలకి ఉపయోగపడే 4 ఆలోచనలు ఇవ్వడం కాదు. వాక్యము ప్రకటించడం అంటే స్వయాన దేవుని యొక్క మాటల్ని, ఆలోచనల్ని, తలంపుల్ని ప్రజల్లోకి అర్థం చేయించడం. ఏదో 4 మాటలు చెప్పడం కాదు. సో అంచేత మీరు వినేవారం కూడా అట్లానే మనం వినాలి. మాటలో మార్పు రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇది వినడం కాదు, అది మనం నేర్చుకోవాలి వాక్యానుసారం. 2వది ఏంటంటే 16వ వచనంలో వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరిగారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులకి చెరలోకి వెళ్ళిపోయారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. వారు బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుడు వారికి ఇచ్చిన దేశంలోకి వచ్చారు. ఓకేనండి? రెండోసారి ఎప్పుడు వచ్చారంటే మనకి 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15వ తారీఖున మనకి స్వతంత్రం వచ్చింది. ఇశ్రాయేలు దేశానికి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందంటే 1948లో స్వతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 48. ఓకేనా? అయితే ఈ 48లో ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ప్రపంచ దేశంలో ఉన్న యూదులందరూ కూడా ఇశ్రాయేలు దేశానికి రావడం మొదలుపెట్టారు, సెటిల్ అయిపోవడం మొదలుపెట్టారు. వారు ఏం చేశారంటే దేశంలోకి తిరిగి వచ్చారు కానీ దేవుడి దగ్గరికి తిరిగి రాల. మీకు అర్థమైందండి? వారి దేహాలు దేవుని దగ్గరికి వచ్చినాయి కానీ వారి మనసులు మాత్రము దేవుని దగ్గరికి రాల. దేశంలోకి వచ్చినాయి, దేవుడి దగ్గరికి రాల. ఏంటండి అది? దేశంలోనికి వారి హృదయం వచ్చింది కానీ ఎవరి దగ్గరికి హృదయం రాలేదు. అది వింటున్నారండి? 2వది ఏంటంటే మనం ఏ విషయంలో వేరై ఉండాలి అంటే మన మనస్సులు మాట విషయంలోనూ, 2వది మనస్సు విషయంలో వేరై ఉండాలి. ఓకేనా? చూడండి, చాలామంది మందిరంలో ఇక్కడే కూర్చుంటారు.
మందిరంలో ఇక్కడే కూర్చొని బోల్డ్ ఆలోచనలు, ఏమండి వాక్యం వినకపోతే బోల్డ్ ఆలోచనలు వచ్చేస్తాయి హృదయంలోకి. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే వారు తిరుగుదురు కానీ, వారు వస్తున్నారు కానీ సర్వోన్నతమైన వాని యొద్దకు. సో దేవుని వాక్యం ఎప్పుడు వెళ్తుంది మనసులోకి అంటే మనం విన్నప్పుడే వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? వినకపోతే దేవుని వాక్యము మన మనసులోకి హృదయంలోకి వెళ్ళదు. వారు ఏం చేశారంటే దేవుని దగ్గరికి వచ్చారు కానీ వారి హృదయం లోపల రాల. చూసారా? 2 సార్లు వారు తమ దేశంలోకి వచ్చారు. బబులోనీయుల దగ్గర నుంచి వచ్చారు. రెండోది 1948లో మరలా వచ్చారు, దేశంలోకి వచ్చారు కానీ దేవుడి దగ్గర రాల. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మందిరం దగ్గరికి వచ్చారు కానీ దేవుని దగ్గరికి వచ్చారా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను నేను. మీరు మందిరంలోనికి వచ్చారు, బాగానే ఉంది, కానీ దేవుని ఎదుగు వచ్చారా? ఆయనతో మీరు సంభాషణ చేస్తున్నారా? మనం మారాల్సిన విషయము మాటలో మారాలి, వేరే ఉండాలి. రెండోది ఏంటంటే ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుని దగ్గర రావాలి, మందిరంలోకి మాత్రమే కాదు. ఆత్మతో సత్యంతో ఆరాధించే వారుగా ఉండాలి, వాక్యాన్ని వినేవారిలాగా ఉండాలి, వాక్యాన్ని పరిశీలించే వారిలాగా ఉండాలి. ఏమండి? వాక్యం ద్వారా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు? నా మాట తీరు చాలా సందర్భాల్లో ఎలా పడితే ఎలా మాట్లాడేస్తున్నాను, నేను ఏది పడితే అది మాట్లాడేస్తున్నాను. ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, పనిచేసే ఉద్యోగం, వ్యాపారంలో ఏది పడితే అది మాట్లాడేస్తున్నాను. వాక్యానుసారంగా నా మాటలు ఉంటున్నాయా? నా తలంపులు, నా నిర్ణయాలు వాక్యానుసారముగా ఉంటున్నాయా? లోకంలో ఉన్న వాళ్ళని మనం వేరు చేశాడు. లోకంలో ఎలా మాట్లాడతారు? నచ్చిన మా ఇష్టానుసారంగా ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. మనం అలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళ పాపంలో వారు జీవిస్తూ ఉన్నారు. దేవుడు మనం వేరు చేశాడు. మన మాట తీరు ఎలా ఉండాలి? వాక్యానుసారంగా. మన నిర్ణయాలు ఎలా ఉండాలి? దేవుడు వాక్యం ద్వారా ఏం నేర్పుతున్నాడు? సో అంచేత రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఇశ్రాయేలీయులు భూమిలోకి వచ్చారు, మందిరానికి వచ్చారు, కానీ వాళ్ళ హృదయం రావాలి. ఏం రావాలి? వారి హృదయము రావాలి. ఈ విషయంలో మనం వేరై ఉండాలి. ఈ విషయంలో మనము వేరై ఉండాలి. చూడండి, చదువుతాం పూర్తిగా 16వ వచనం. వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. వారు అక్కడికి రాని విలువలే ఉన్నారు. అక్కడేమో మాడిపోయిన దోశ ఒకవైపు, కాలనిది వైపు ఇంకో వైపు ఉంటే, ఇక్కడ ఎలా ఉన్నారంటే వారు అక్కడికి రాని పనికి రాని బాణం ఎలా ఉంటుందో ఆ రీతిగా ఉన్నారు. అంటే దేవునికి ఉపయోగపడని 127వ కీర్తన మంచి మాట ఉంది. వానితో వారు అంబుల పొద్దు నింపుకుందురు అని చెప్పి బాణముల వలె ఉంటారు దేవుని పిల్లలని రాయబడి ఉంది 127వ కీర్తన. ఎలా ఉంటారంట? బాణముల వలె ఉంటారు. ఎప్పుడైతే మనం లోకానికి వేరే ఉండమో మనం ఎలా ఉంటామంటే అక్కడికి రాని విలువలే ఉంటాం. దయచేసి గమనించండి, దేవుడు బ్లాక్ అండ్ వైట్గా విశ్వాసుల్ని అవిశ్వాసుల్ని చూస్తూ ఉన్నాడు. బ్లాక్ అండ్ వైట్గా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనము మార్పు చెందాలి, రూపాంతరం చెందాలి. ఏమండి? ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. మనం అర్థమవుతుందండి? ఎప్పుడు ఒకేలాగా మనం జీవించకూడదు. దేవుడు మనకి నేర్పించే వాక్యాన్ని బట్టి మనం మారిపోవాలి. ఈరోజు 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. లోకానికి ఎలా ఉండాలి? మనం వేరే ఉండాలి. ఓకేనా? దేవుడు మనం ఏం చేశాడు? వేరు చేశాడు. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటంటే వేరు చేయబడిన వారు. ఏం చేయబడిన వారండి? వేరు చేయబడిన వారు పరిశుద్ధులు అంటే అర్థము. ఏ 2 విషయాల్లో మనకి ఈ వారం అంతా మార్పు రావాలి, నేర్చుకోవాలి? మాట విషయంలో. నీ మాట ఎలా ఉండాలి? లోకస్తులాగా నీ హృదయం తలంచినట్టు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఓకేనండి? ఎలా పడితే అలాగా తిట్టుకుంటూ, విసుక్కుంటూ, బూతులాడుతూ, ఇష్టానుసారంగా మన దేవుని ఎక్కడ కూడా, ఇంటి దగ్గర కూడా ఏం చేయకూడదు? మనం అలాగా మాట్లాడకూడదు. మారు మనసు పొందిన వారు వాక్యానుసారంగానే మాట్లాడాలి. ఏమంటే కష్టం అంటారు, ఈజీ అంటారు? ఇది ఏమా, ఈ మొదటి విషయం కష్టం అంటారా, ఈజీ అంటారా? వాక్యానుసారముగా మాట్లాడాలి. నోటికి ఎలా వస్తే లోకానుసారంగా మాట్లాడకూడదు అసలు. మీకు క్వశ్చన్ తెలుసా? లోకానుసారంగా మాట్లాడే వ్యక్తికి, ఇప్పుడు నేను విశ్వాసం అనుకోండి, లోకానుసారంగా మాట్లాడే వ్యక్తులు ఇట్టే పట్టేచ్చు. శిలువ మీద 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ ఏమో ప్రభువా నువ్వు నీ రాజ్యంకి వెళ్ళినప్పుడు నన్ను కూడా, ఇంకో వ్యక్తి ఏమో నువ్వు రక్షించుకొని నన్ను కూడా. చూసారా? పక్కనే ఉన్నారు వాళ్ళిద్దరు స్నేహితులు. ఒక వ్యక్తి ఏమో లోకానుసారంగా ఆలోచిస్తున్నాడు, ఇంకో వ్యక్తి ఏమో దైవానుసారంగా, వాక్యానుసారంగా ఆలోచిస్తున్నాడు. మీరు ఎలా ఆలోచిస్తారు? చెప్పండి, ఎలా ఆలోచిస్తారు మీరు? ఏ విషయాన్ని చూసినా మీకు ఎలా కనపడుతూ ఉంది? ఎలా కనపడుతూ ఉంది విషయాన్ని చూస్తే? ఒక పట్టణాన్ని చూస్తే, ఒక వ్యక్తిని చూస్తే, ఒక పరిస్థితిని చూస్తే, ధనాన్ని చూస్తే మీకేం కనపడుతుంది? ధనాన్ని ఇస్తే అమ్మా నాకు బోల్ ధనం వస్తే బాగున్నాను, లేకపోతే నాకు అది వస్తే బాగున్నాను, లేకపోతే నేను ఇది కొనుక్కుంటే బాగును అని లోకస్తులుగా మీరు ఆలోచిస్తున్నారా? లేక
అరే ఆ ధనం నా దగ్గర ఉంటే నేను దేవుని పని చక్కగా చేసేవాడిని, దేవా నువ్వే నాకు సహాయం చేయని చెప్పి వాక్యానుసారంగా మీరు ఆలోచిస్తున్నారా? ఓకేనండి. ఎలా మాట్లాడాలి మనం? వాక్యానుసారంగానే మన మాటలు ఆ రీతిగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎవరన్నా తప్పిదం చేశారనుకోండి, లోకానుసారమైన హృదయం ఎలా మాట్లాడుతుంది? అలా తప్పు చేసాబట్టి బుద్ధిదే నీకు అని చెప్పి వెంటనే విరుచుకు పడిపోయేలా ఉంటుంది. అయితే దైవానుసారమైన ఆలోచన హృదయం ఎలా ఉంటుందంటే, సర్లే నేను తప్పులు చేస్తాను, వారు తప్పులు చేస్తారు, వారంతో నేను అంతే, సరే అని చెప్పి అర్థం చేసుకునేటట్టు ఉంటుంది. దీని గురించి మీరు ధ్యానించండి నేను చెప్పిన వాక్యాన్ని. మనం ఎలా మాట్లాడాలి? వాక్యపు వెలుగులో మనం మాట్లాడాలి. రెండవది ఏంటంటే, మన మందిరానికి వస్తున్నాము కానీ హృదయము, మందిరానికి వస్తున్నాము కానీ దేవుని దగ్గరికి వస్తున్నామా? ప్రశ్న ఏంటి? మందిరానికి వస్తున్నాము కానీ దేవుని దగ్గరికి వస్తున్నామా? అందుకని ప్రభువారు ఒక ఫేమస్ ఉపమానాన్ని చెప్పారు. వాక్యం అనే విత్తనం విసరగా 4 రకాలైన హృదయాలు ఉంటాయంట. మొదటి హృదయం ఏమో రాతి నేల హృదయం. ఏ నేల అంటే రోడ్డు మీద గట్టిగా ఉంటుంది చూసారు, మెటల్ రోడ్డు, సిమెంట్ రోడ్డు. ఆ రాతి నేల హృదయం ఎట్లాంటిదంటే విత్తనాలు పడినా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదుగా, గట్టిగా ఉంటుంది కదా నేల. అందుకని విత్తనాలు లోపలికి వెళ్ళవంట. అవి ఏం చేస్తాయంటే ఆ గుమ్మం దాటగానే మర్చిపోతాం. గుమ్మం దాటగానే ఏమవుతాం అంటే దాని అర్థం ఏంటంటే పక్షులు వచ్చి ఏం చేస్తాయంట, ఆ విత్తనాల్ని ఎత్తుకుపోతాయంట పక్షులు వచ్చేసి. రెండో నేల గురించి ఆయన ఏం చెప్పాడంటే, రాళ్ళ మధ్యలో కొంచెం మట్టి ఉంటుంది చూడండి. బిల్డింగ్ స్లాబ్ల మీద ఒక్కోసారి పచ్చగా ఇంత చిన్న చిన్న మొక్కలు పైకి వచ్చేస్తూ ఉంటాయి. అవి ఇలా పెరగగానే వచ్చేస్తాయి, లాగ్గానే వచ్చేస్తాయి. కొంతమంది వాక్యం ఎలాంటిదంటే విని ఇంటికి వెళ్ళి, అమ్మయ్యా ఈసారి నుంచి ఎలాగైనా సరే నేను వాక్యంగా నడుచుకోవాలి, ఈసారి నుంచి నా మాట తీరు దైవికంగా ఉండాలని చెప్పి చక్కటి నిర్ణయాలు తీసుకొని నా కోసమే కదా, నా మంచి కోసమే కదా అని చెప్పి మారతారు. ఎంతవరకు ఉంటుందంటే మార్పు 2 రోజుల వరకు ఉంటుంది. 3వ రోజు చూడకూడదు ఏదో చూస్తారు, చేయకూడదు ఏదో చేస్తారు, వెళ్ళకూడని చోటుకి వెళ్తారు, మారిపోతారు. 3వ విత్తనం ఎక్కడంటే ముళ్ళకంచి మధ్య. ముళ్ళకంచి అంటే వాక్యం వింటారు, నిర్ణయం తీసుకుంటారు, 4 రోజులు బాగానే ఉంటారు. పరిస్థితులు ఇబ్బందికరంగా వచ్చేసరికి ఆ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉండలేక ఇష్టానుసారంగా మాట్లాడేయడం మొదలు పెట్టేస్తారు. ఎందుకు? పరిస్థితులు ఏం చేసినాయి? కృంగదీసేసినాయి. ఆపుకోలేకపోయానండి, నేను మాట్లాడేశాను, అలాగా నేనేం చేయలేకపోయినా అలా మాట్లాడేశాను. 4వ స్థలం ఏంటంటే మంచి నేల మీద పడిన విత్తనం. అది ఏమవుతుందంటే ఫలించి 100 రెట్ల ఫలితాన్ని తీసుకొస్తుంది. ఈరోజు దేవుడు హోషేయ గ్రంథం ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మన మాట తీరు ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. రెండవది మనము మందిరంలోకి వస్తున్నామా, దేవుని దగ్గరికి వస్తున్నాము. మనం ఎక్కడ రావాలండి? మందిరానికి వస్తున్నాం కరెక్టే, కానీ మన హృదయం దేవుని దగ్గరికి రావాలి.